ప్రభుత్వ అనుమతులు లేకుండా పశువుల అక్రమ రవాణా చేస్తుండగా మెదక్ జిల్లా కేంద్రంలో పెద్ద బజార్ వీధిలో స్థానికులు అడ్డుకొని ప్రశ్నించారు. ఓసారి నార్సింగి, ఓసారి చేగుంట, మరోసారి మరో గ్రామం పేరు చెప్తూ అనుమానాస్పదంగా టెంపోలో ఉన్న వ్యక్తి వివరించడంతో 5 ఆవులు ఎక్కడి నుండి తెచ్చారని గట్టిగా నిలదీశారు. వెటర్నరీ అనుమతి లేకుండా, ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమ రవాణా చేయడం పట్ల స్థానిక హిందువులు అడ్డుకోవడంతో మైనార్టీలు అక్కడ చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దాంతో కొంతమంది పోలీసులకు ఫోన్ చేయడంతో పోలీసులు వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు. అక్రమ రవాణా చేస్తున్న TS 35T AO 503 టెంపోను పోలీస్ స్టేషన్ తరలించారు. పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం ఆవులు ఉన్నాయి. సంఘటన స్థలానికి మెదక్ పట్టణ సిఐ బందోబస్తు వచ్చి వారిని సంధానించి పంపించారు. వెరిఫై చేసి వారిపై చర్యలు తీసుకుంటానని సిఐ వెంకటేష్ చెప్పడంతో అక్కడి నుండి అందరూ వెళ్ళారు. చాలాసేపు వాగ్వివాదాలు చోటు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉండే. ఒకరిపై ఒకరు దాడి చేసుకునే క్రమంలో పోలీసులు చేరుకోవడంతో ఎలాంటి దాడులకు పాల్పడకుండా, ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారమే నడుచుకుంటామని సిఐ వెంకటేష్ తెలిపారు. పోలీస్ స్టేషన్కు బజరంగ్ దళ్ సభ్యులు సతీష్తో పాటు మరికొంతమంది వెళ్ళి పరిస్థితిని చూస్తున్నారు. అక్కడికి పోలీస్ స్టేషన్కు మెదక్ DSP ఫణీందర్ చేరుకొని పరిస్థితి సమీక్షించారు. వీటిని పెద్దబాయి తాండా దగ్గర ఉన్న గోశాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఇంకా ప్రస్తుతం పోలీస్ స్టేషన్లోనే 5 గోవులు ఉన్నాయి. ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా గోవుల రవాణా చేయొద్దని మెదక్ DSP ఫణీందర్ సూచించారు. బిహేవియర్ కరెక్ట్ కాదు. ఇట్లా దాన్ని కొట్టుడు మీకు ఏదైనా ఇష్యూ ఉంటే ఒక 2 రండి పోలీస్ స్టేషన్కి. అంతేగాని 2 వస్తారా 3 వస్తారా చెప్పండి, మీ బాధ చెప్పండి, నేను రాసుకుంటా. నేనేమంటున్నా, నీకు ఏదైనా ఉంటే ఇష్యూ నేను రాసుకుంటా. మిగతా వాళ్ళందరూ పంపించండి. అది నేను చేస్తాను. ఎప్పుడే ముందు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పంపించండి. ప్లీజ్